అయితే రావిచేడు గ్రామంలో డాక్టర్ సీను అంటే ప్రతి ఒక్కరి చిన్న పిల్లలకు కూడా సుపరిచితుడు అతను. ఓకే. ఎందుకంటే ఏ విషయమైనా ఎలాంటి ఆపదలో ఉన్నా ఆదుకునే వ్యక్తి. ఓకే. ప్రతి ఒక్కరితో క్షణంలో స్పందించే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. కాబట్టి డాక్టర్ సీను ఎంబడే అందరూ ఊరు మొత్తం ప్రతి ఒక్కరు డాక్టర్ సీను ఎంబడే ఉంటారు. ఎందుకంటే డాక్టర్ సీను రూలింగ్ పార్టీలో ఉన్నాడు. ఓకే. కాంగ్రెస్ పార్టీలో రూలింగ్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది. అట్లాగే కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారు కూడా మంచి వ్యక్తి, మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఏది ఉన్నా సరే గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు మొత్తం రేషన్ కార్డులు ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే అవి కాకుండా ఇంకా 2008లో డిఎస్సి రాసిన టీచర్లకు కూడా అప్పుడు ఈ ఊర్లో చాలా మంది డిఎస్సి రాసి ఉన్నారు. ఓకే. అయితే వాళ్ళకు అసలు పోస్టింగ్ అయ్యేలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిందో అప్పటి నుండి ఈ ఊర్లో చాలా మందికి ఆ పోస్టింగ్ వచ్చింది. వాళ్ళు ఇప్పటికే ఆ పోస్టింగ్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంటికి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు చేయించిండు. ఆయనకి ఎలాంటి పదవి లేకున్నా, డాక్టర్ సీనుకు ఎలాంటి పదవి లేకున్నా కూడా పనిచేసిండు. సీసీ రోడ్లు కానీ ప్రతి వాడకు సీసీ రోడ్లు. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? సమస్యలు అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మొత్తం డాక్టర్ సీనే ఎలాంటి అసలు పదవి లేకున్నా కూడా అన్ని ఆయనే తీరుస్తుండు. కాబట్టి అందరూ ఆయన దిక్కే. రాయచేడులో డాక్టర్ సీన్ అంటే ఇక తిరుగులేదు. అంతేనా? 100%.